మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిం కుమార్ ఘోషు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. విజయనగరం జిల్లా ప్రజలకు, రాష్ట్ర రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగర సంస్థానాధీశుడు వారసుడే అయినప్పటికీ రాచరికపు పోకడాలకు దూరంగా ఉంటూ సిసలైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. నీతి నిజాయితీలకు నిలువద్దంగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాలను తుదిదాకా కట్టుబడే నైజం విజయనగరం మహారాజు అయిన డాక్టర్ పివిజి రాజు కుమారుడైన అశోక్ గజపతిరాజు జిల్లా ప్రజలకు రాజుగా నిలిచిపోయారు. జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనను పెద్ద ఆయనగా గౌరవించి ఆ పేరుతోనే సంబోధిస్తుంటారు. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్లోని సింధియా, హైదరాబాదు పబ్లిక్ స్కూలు, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచి పుణికిపుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం దయానుకాండాన్ని నిలిపిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ ఆరంగేట్రం చేయడానికి తెరలేపారు. జయప్రకాష్ నారాయణ, జడ్జ్ ఫెర్నాండెస్, చంద్రశేఖర్ వంటి సోషలిస్టు నాయకుల ఉపన్యాసాలు ఎక్కువగా అశోక్ ప్రభావితమయ్యాయి. 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుంచి ఆ పార్టీలో కీలక సభ్యునిగా కొనసాగారు. ఆ పార్టీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. పంతొమ్మిది 1983, 1985, 1989, 1994, 1999, 2009లో టీడీపీ తరపున గెలిచారు. 2014లో అదే పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసి జయకేతనం ఎగురవేశారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారు. అశోక్ సతీమణి సునీల గజపతిరాజు విజయనగరం మున్సిపల్ చైర్మన్గా సేవలందించారు. అశోక్ గజపతిరాజుకు అతిథి గజపతిరాజు, విద్యా గజపతిరాజు కుమార్తెలు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎక్సైజు, వాణిజ్య, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఆయన కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తప్పు చేసిన వారు తన వారైనా సమర్థించే ప్రసక్తే లేదు.
ముక్కుసూటితనం వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన బాణి మార్చుకునే అవకాశం ఉండదు. అశోక్ గజపతిరాజు క్రీడలంటే చాలా ఇష్టం. ఒక దాఫా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయన తన పనులను తానే చేసుకునడానికి ఎక్కువగా ఇష్టపడతారు. రోజు ఉదయం తన కారును తానే తుడుచుకుంటారు. మొక్కలకు నీళ్లు పోయడం ఆయన దినచర్యలో ఒక భాగం. చివరికి తన పాదరక్షలను కూడా తానే శుభ్రం చేసుకుంటారు. పాదాభినందనలకు ఆయన ఆమడ దూరంలో ఉంటాడు. పొగడ్తలకు కూడా సహించడు. కష్టపడే వారిని చూస్తే క్లాసు తీసుకుంటారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన విమర్శించే తీరు శాస్త్రీయంగా ఉండటం విశేషం. తమపై వచ్చే విమర్శలను కూడా ఆయన హుందాగా స్వీకరించి సరిదిద్దుకోవడం ఆయనలోని ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.